పనికి వెళ్ళింది సార్. పనికి వెళ్ళి 4:30కి వెళ్ళి 7:30 వరకు వర్క్ చేసిండు. సడన్ గా పడిపోయిండు. పడిపోతే మేము ఉస్మానియాకి తీసుకొని వెళ్ళినాం. ఉస్మానియాకి తీసుకొని వెళ్తే 3 days ఉంచుకొని ఇంటికి పంపిన తర్వాత ఒక 3 days 4 days బాగానే ఉన్నాడు. మళ్ళీ సీరియస్ అయ్యాడు. మళ్ళీ సీరియస్ అయితే హాస్పిటల్ తీసుకొని పోయినాం. మళ్ళీ ఉస్మానియాకి తీసుకొని పోతే అక్కడ ఏమన్నారంటే ఒక 2 days ఉంచుకొని, అమ్మ ఇతనికి బ్రెయిన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, క్రియాటిన్ మొత్తం పెరిగిపోయింది, 6 point అయింది, ఇతను డయాలసిస్ చేసినా కూడా నువ్వు చిన్నపిల్లాన్ని చూసినట్టు చూసుకోవాలి, ఇతను బతుకున్నా కూడా నీకు వేస్టే అని ట్రీట్మెంట్ ఆపేసింది. ఇక మొత్తం పట్టించుకుంటా లేరు. సార్ చూడండి సార్, నేను ఎట్లయినా చూసుకుంటా మా హస్బెండ్ కదా అని అంటే, లేదమ్మా అసలు అతను బతకడు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, లివర్ ఖరాబ్ అయింది, అతను ఇంకో 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పి అని అన్నాడు. అంటే ఇక మా ఆడబిడ్డ వాళ్ళు వస్తే ఇక్కడ తెలిసిన సార్కి తెలిసిన అతను ఒక ఉంటే, మాకు తెలిసిన డాక్టర్ మంచి ఆయన ఉన్నాడు, దాన్ని నేను చూపిస్తాను, మీకు ఏం టెన్షన్ లేదంటే అంబులెన్స్ లో తీసుకొని వచ్చిన సార్. తీసుకొని వచ్చిన తర్వాత సార్ వాళ్ళు వెంటనే చూసిండ్రు. ఇంత లైన్ ఉంది. ఆ రోజు కూడా 350 మంది ఉన్నారు. కానీ పేషెంట్ సీరియస్ ఉన్నాడని చెప్పేసి వెంటనే చూసి ఆ మందు ఇచ్చిండ్రు. నేను మందులు ఇచ్చినా కదా, ఆ మందులు అన్నిటికీ పనిచేస్తే అన్ని ఇన్ఫెక్షన్లు అయిపోతాయి, నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వారం రోజులకి క్రియాటిన్ టెస్ట్ చేసుకొని రావాలంటే వారం రోజులకు చేపించిన సార్. చేపిస్తే 6 point ఉన్నదల్లా ఏకదమ్ము 0.7కి పడిపోయింది. పడిపోతే రిపోర్ట్ పట్టుకొని మళ్ళీ వచ్చిన సార్ దగ్గరికి. సార్ ఇట్లా 0.7కి వచ్చిందంటే తగ్గిపోయింది కదమ్మా, ఇంకా మందులు ఎందుకు, నువ్వేం టెన్షన్ పడకు, మళ్ళీ మీరు పౌర్ణమికి ముందు రండి అని అంటే ఈ రోజు తీసుకొని వచ్చినా ఇప్పుడు నడుస్తున్నాడు. మేము వచ్చిన రోజు 5 మందిని పట్టుకున్నా కూడా అతను వీల్ చైర్ లో ఆగలేదు. కానీ ఈ రోజు నేను ఒక్కదాన్ని పట్టుకున్నా, ఇక్కడ నుంచి నడిపించుకుంటూ వచ్చినా. నేను జనాలందరికి ఏం చెప్తుంటే, మన నమ్మకం ఫస్ట్ ఇక్కడికి అసలు సార్ మీద నమ్మకం పెట్టుకొని వస్తే సారే బాగా చేస్తాడు, ఇంటికి పంపుతాడు, అంతే. సంతోషం. ఎంతో మందికి ధైర్యం ఇచ్చిన, కోట్ల మందికి ఇచ్చిన